నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల కష్టాలు కడెల్లో కుట్టుమిట్టాడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమయానికి నిధులు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలన గాడి తప్పుతుంది. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి పల్లె పాలనకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పంచాయతీ ఖాతాల్లో డబ్బులు లేక పనులకు ఆటంకం ఏర్పడుతుంది. నిధులు సకాలంలో రాకపోవడంతో ఆ భారం పంచాయతీ కార్యదర్శులపైన పడుతుంది. మరోవైపు నిధుల గండం అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. విధులు నిర్వహిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. గ్రామంలో ఏ పని కావాలన్నా సర్పంచులు వారే ముందుగా ఖర్చు చేసి తర్వాత బిల్లులు డ్రా చేసుకునేవారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత ఆ భారం పంచాయతీ కార్యదర్శులపైన పడింది. మండలంలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు సొంతంగా లక్షలలో ఖర్చు చేశారు. మరికొందరు వారి వేతనాలు విడుదల కాగానే అందులో నుంచి వెంచేస్తున్నారు. ట్రాక్టర్ నిర్వహణ, డీజిల్ ఖర్చులు, నీటి కోసం మోటార్లు వంటి పనులకు కార్యదర్శులే సొంతంగా ఖర్చు చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులు కూడా తెలుసు. ఖాతాల్లో డబ్బు లేకున్నా పాలనను ముందుకు నెట్టుకొస్తున్న నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. గ్రామ సర్పంచుల కాల పరిమితి ముగియడంతో గ్రామాలలో చేయవలసిన అభివృద్ధి పనులు కార్యక్రమాలన్నీ కూడా కార్యదర్శులపైనే పడ్డాయి. ఇటు ప్రభుత్వం నుంచి సరైన నిధులు రాకపోవడంతో వారు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి మరీ సామాగ్రి కొనుగోలు చేసి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. మొత్తానికి గ్రామాల్లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసినప్పటికీ వీరికి సరైన బిల్లులు రాకపోవడంతో ఏదైతే సామాగ్రి తెచ్చిన యజమానుల దగ్గర ముఖం చెల్లక కొందరు ముఖం చాటేస్తున్నారు కార్యదర్శులు. ఈ పరిస్థితిపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం చూద్దాం పదండి. గ్రామ పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి నిధులు విడుదలవుతున్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా గ్రామాలకు విడుదల చేస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏడాదికి 4 సార్లు పంచాయతీలకు అందజేస్తున్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. నిధులు సక్రమంగా రాకపోవడంతో అప్పటి పంచాయతీ పాలక వర్గాలే సొంతంగా జేబు నుంచి ఖర్చు చేశారు. అప్పట్లో కొందరు సర్పంచులు అప్పులు కూడా చేశారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీల నిర్వహణకు సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తున్న చాలా గ్రామాల్లో ఇవి సరిపోక కార్మికులకు వేతనాలే ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. జగిత్యాల రూరల్ మండలం పంచాయతీ కార్యదర్శులు గత 2024 ఫిబ్రవరి నుండి మనకు గ్రామాలలో ప్రత్యేక పాలన అనేది ప్రారంభించడం జరిగినది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో మన గ్రామాలనేది నడుస్తున్నవి. మనకు 2024 నుండి సెంట్రల్ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు అనేటివి ఇవ్వడం లేదు. పాలకవర్గము ఉంటేనే నిధులు వస్తాయని చెప్పి చెప్తున్నారు. మనకు గ్రామంలో నిత్యం ప్రతిరోజు బల్బులు పెట్టడం కానీ, శానిటేషన్ నిర్వహించడం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మనకు బ్లీచింగ్ కొనుగోలు చేయడం లాంటివి కానీ, ఇంకా చాలా ఫాగింగ్ చేయడం కానీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ఏది నిర్వహించాలన్నా ఖర్చుతో కూడుకున్న పనులు. ఇవన్నీ పనులు చేయాలంటే మేము ఏ విధంగా చేయగలుగుతాం? మా దగ్గర జేబుళ్ళకి వెళ్ళి వేరే కాడ ఉద్దర పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. అయినా కానీ మమ్మల్ని ప్రభుత్వం ఎలాంటి గుర్తించడం అనేది జరగడం లేదు. అదేవిధంగా మా దగ్గర ఓపీఎస్లు, అవుట్సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీలు, కాంట్రాక్ట్ పంచాయత్ సెక్రటరీలు, గ్రేడ్ 4 పంచాయత్ సెక్రటరీలు చాలా రకాలుగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఓపీఎస్లకు కానీ గత 6 నెలల నుంచి జీతాలు రావడం లేదు. వాళ్ళకు ప్రత్యేక బడ్జెట్ ఇస్తేనే జీతం వస్తుంది, లేకుంటే రావడం లేదు. అదేవిధంగా మనకు ఇవన్నీ ఖర్చులు చూసుకుంటూ అసలు ఈ ఉద్యోగము ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి. గ్రామ పంచాయతీలలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తేనే ప్రభుత్వము గ్రామాలను అభివృద్ధిలో తీసుకువెళ్ళగలిగేటట్టు ఉంటుంది. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల్ పంచాయతీ కార్యదర్శులు మనం వాస్తవంగా పంచాయతీ కార్యదర్శులు మన బేసిక్ డ్యూటీ ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ 3 పనులు మనకు తప్పది. పారిశుద్ధ్యం, డ్రింకింగ్ వాటర్, విధి దీపాలు. ఎట్టి పరిస్థితుల్లో ఇవి చేయాల్సి ఉంటుంది. డబ్బులు ఉండని కానీ డబ్బులు లేనా కానీ ఏదైనా కానీ మనం దానికి చేసుకునే వస్తాం. ఇప్పుడు వాస్తవంగా మనకు ఏంటిదంటే ప్రత్యేక అధికారి పరిపాలన వచ్చినప్పటి నుంచి గ్రాంట్స్ రాకపోవాలన్నా గ్రామంలో ఉన్న మన దగ్గర వసూలైన డబ్బులతో కానీ ఏదైనా కానీ అడ్జస్ట్మెంట్ జేబుకెళ్ళి కానీ వేరే వాళ్ళతో కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా
పని అయితే ఆపుతలేం, ఏదైనా కానీ మనం పని చేస్తున్నాం. ఇది కంపల్సరీ తప్పని మనకు పనులు ఉంటుంది చేస్తున్నాం. గవర్నమెంట్ ద్వారా మనకు ఇలాంటి వరకు నిధులు అయితే రాలే. కనీసం వేతనాలకు మనం ఎంపీడబ్ల్యూఎస్ వేతనం ఇవ్వాలి అంటే వాళ్ళ ప్రతి నెలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి మనం చెప్పుకెళ్ళి 1000 రూపాయలు 500 రూపాయలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నది. ఒక్కొక్కసారి కిరాణం షాప్లో వాళ్ళకు అప్పు ఎక్కువ అయిపోయినాక కిరాణం షాప్కి పోయి వాళ్ళతో మనం మాట్లాడి జీతాలు వస్తుంది, మనం ఇచ్చేస్తాం. లేకపోతే ఇంత కొంత వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి చేస్తున్నాం. విధి దీపాల గురించి ఏదైనా విధి దీపాలు షార్ట్ సర్క్యూట్ అయింది, లైన్ పోయిందంటే మళ్ళీ మనం విధి దీపాలు కొనుగోలు దగ్గర పోతే వాళ్ళు చెప్తారు, సార్ మీ దగ్గర అప్పు బాగా అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఇవ్వాలి అంటే ఎట్లా, సరే అంతా ఇండెంట్ అవసరం లేదు, కొంచెం అయితే తీసుకుని రండి ఇస్తాం. ఎట్లాంటి ఎన్నో సమస్యలు అనేక సమస్యలు ఉన్నది. దీనికి పరిష్కారం ఒకటి ఏంటిదంటే మనకు నిధులు కావాలి. నిధులు మనం ఏదైనా కానీ ట్రాన్స్పరెన్సీగా మనం చేస్తున్నాం. ఇందులో ప్రత్యేక ఒకటి ఏంటంటే ఓపీఎస్ పంచాయత్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉన్నది. ఆ జీతాలు కూడా 6 నెలల 8 నెలలకు ఒకసారి వస్తుంది. ఆ 8 నెలల జీతాలు 3 నెలలది 2 నెలలది ఒకసారి అడ్జస్ట్మెంట్ అవుతుంది. అలాగెళ్ళి వాళ్ళు అడ్జస్ట్ చేయాలి అంటే వాళ్ళు వాస్తవం గ్రేట్. గవర్నమెంట్ మనం చెప్పేది ఒకటి ఏంటంటే ఇలాంటి నిధులు జారీ చేయండి. మనం ఎలాంటి మనం అది లేకుండా గ్యాప్ లేకుండా గవర్నమెంట్ స్కీమ్స్ సక్సెస్ చేస్తున్నాం. మన పని ఇది, మన విధి, మన డ్యూటీ, మన కర్తవ్యం మనకు బాగా తెలుసు, మనం చేస్తున్నాం. దీనిలో ఎలాంటి మనం కాంప్రమైజ్ చేయం. ఏ పని అయినా కానీ మనం శ్రద్ధగా పనిచేస్తాం. ఫిబ్రవరి 2024తో ముగిసింది. అదే రోజున ప్రత్యేకాధికారుల పాలన కూడా ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ప్రత్యేకాధికారులు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 2, 2024 నుంచి నేటి వరకు కూడా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎలాంటి నిధులు రాకపోవడం వల్ల గ్రామాల్లో సాధారణంగా మేము ప్రతిరోజు నిర్వహించే శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా గ్రామంలో మౌలిక వసతులు, వీధి లైట్ల నిర్వహణ చేయడానికి కానీ, ట్రాక్టర్లో డీజిల్ గురించి చెత్త సేకరణ చేయడానికి కానీ, అదేవిధంగా శానిటేషన్ పరికరాల నుండి బ్లీచింగ్ పౌడర్ కానీ, మన ఫాగింగ్ మిషన్ డీజిల్ కానీ రకరకాల పనులు చేయించాలంటే నిధులు లేకపోవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. గ్రామాల్లోనేమో మొదట వెళ్ళగానే ప్రతి గ్రామస్తునికి అందుబాటులో ఉండేది పంచాయతీ కార్యదర్శినే. ప్రతి సమస్యను పంచాయతీ కార్యదర్శి పరిష్కరిస్తాడనే ఉద్దేశంతో మొదటగా గ్రామంలో ఉన్న పౌరులందరూ పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తారు. అలాంటిది మాకు పనులు చేయాలనే ఉన్నా నిధులు లేకపోవడంతో పనులు చేయించలేకపోతున్నాం, చాలా ఇబ్బందికి గురవుతున్నాము. ప్రజలకు అసలు సమాధానం చెప్పలేకపోతున్నాము. మాకు రెగ్యులర్గా వచ్చే నిధులు కేటాయిస్తే గ్రామ పంచాయతీ నిర్వహణ యథావిధిగా కొనసాగిస్తాము. నిధులు లేకపోవడంతో చాలా సమస్యలు జరుగుతున్నాయి. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు అంటే ఈవెన్ మేము ఒక స్ట్రీట్ లైట్ బిగించాలన్నా అసలు ఎన్నో వ్యయప్రాసాలకు గురవుతున్నాం. అసలు అధిక పని భారం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పే ప్రతి పని చేయడానికి మాకు ఉత్సాహంగా ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీలో నిధులు లేని కారణంగా చేయించలేకపోతున్నాము. ఇటు సమస్యకు పరిష్కార మార్గం ఏంటంటే గ్రామానికి వచ్చే నిధులు వెంటనే వచ్చినట్లయితే అన్ని పనులు చేయించడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటే, మన రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల తరఫున మేము 2 సంవత్సరాల నుంచి అంటే గత ప్రత్యేకాధికారుల పాలన నుండి మనకు ఎలాంటి గవర్నమెంట్ నుండి నిధులు రావడం లేదు వలన గ్రామంలో మేము పంచాయతీ పారిశుద్ధ్యం కానీ, విద్యుత్ బల్బులు పెట్టడం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ మేము పంచాయతీ కార్యదర్శులము మా సొంత జేబు నుంచి పెట్టుకొని చేయించడం జరుగుతున్నది. కావున మాకు నిధులు ఇస్తే మేము ఇంకా మంచిగా చేయగలుగుతాము. సర్పంచులు పాలక వర్గాల బాధ్యతలు ముగిసి ఏడాది గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామంలోని పని భారం పంచాయతీ కార్యదర్శులపైన పడింది. మండలంలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు సొంతంగా లక్షల రూపాయలను ఖర్చు చేశారు.
ఖాతాల్లో డబ్బులు లేకున్నా పాలనను ముందుకు నెట్టుకొస్తున్నా నిధుల విడుదల చేయడంలో జాప్యం చేయడంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కోట్లలో నిధుల బిల్లులు రాక పెండింగ్ లో ఉన్నాయని, ఇకనైనా బిల్లులు మంజూరు చేసి ఇక విముక్తి కలిగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చివరకు ఏడాది కాలంలో కొనసాగుతున్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో కొనసాగలేమని ఇక కార్యదర్శులు సమ్మెకు దిగే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. చూసాం కదా ఇప్పటి వరకు కార్యదర్శులు వాళ్ళ గోస మెగా 90తో చెప్పుకొచ్చారు. ఏదైతే గ్రామాలలో చేయవలసిన అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నా గానీ ప్రతిదీ కూడా వీరి వద్దకే వచ్చి కాంప్లైంట్ రూపంలో గ్రామ ప్రజలైతే చెప్పుకొస్తారు. అసలే వర్షాకాలం, ఎటు చూసినా రోడ్లన్నీ చిత్తడిగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి వాటితో పాటు మురుగునీరును శుభ్రం చేయడంతో పాటు మంచినీటి సౌకర్యాన్ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. అలాగే వీధి దీపాలు కూడా ఎప్పటికప్పుడు సరిచేస్తూ గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులది. ఉద్యోగం చేయకపోతే సస్పెండ్ చేస్తారనే భయంతో నిధులు లేకపోయినా కానీ వారు స్వతహాగా నిధులు సమకూర్చుకొని గ్రామాలను అభివృద్ధి చేసే దిశలో నడిపిస్తున్న కార్యదర్శులకు చూద్దాం, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి త్వరలోనే బిల్లులు అందేలా ఆశిద్దాం. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.